బీకేపీఎల్డీ న్యూస్ కి స్వాగతం. హలో హలో చిన్నమ్మ, ఏంది ఎట్టుండదే? గుండెల్లో నొప్పన్నారంట కదా, బాగుంటదా? హలో నమస్తే మేడం, నేను ఎవరు కొట్టలేదు మేడం. నేను కోటక్ మహేంద్ర బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాను. ఓ బ్యాంకా? బ్యాంక్ మేడం. మేడం లక్కీ కార్డు కాదు మేడం, లక్కీ డిప్ లో మీ నెంబర్ వచ్చింది. యాడ్ తగిలినా నీకు నా నంబరు? కూతురే కదా అని ఒక చీర కూడా పెట్టలేదుగా. అయ్యో మేడం, మీరే దిగులు పడకండి మేడం, ఇప్పుడు ఇచ్చే లోన్ అక్కడే ఉంటది. వాడు అసలుకే మమ్మదే, వాడు కోపిస్తే ఏంటే కొట్టడానికే. మా అమ్మ కూడా పోయేదే బయలుదేరి పనికి. పోయి రోజుకి ఇంకేం నుంచి రావాలి నీకు నాకు దాచుకోవడానికి? నేను దాచుకునే డబ్బులు స్టీల్ డబ్బాలు పోతున్నానా? ఇంటికేమో మొన్న నన్ను నా బాగాలేదని రావద్దన్నారు. సరే మేడం, మీకు ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ ఉందా మేడం? బ్యాంక్ అకౌంట్ ఈ 10 లక్షలతో మీరు ఓపెన్ చేసుకోవచ్చు. 10 లక్షలా? 10 లక్షలు వస్తే ఏం చేస్తాము? అంగడి ఏమైనా పెట్టుకుంటాము, లేదంటే వ్యాపారం ఏమైనా చేస్తాము. ఏం చేస్తాము? మా ఇంటి ఆయన ఈడెందుకుంటాడు? పింఛనమ్ముల్లా పింఛనమ్మ కాడికి వెళ్ళి పెత్తనాలు చేస్తా ఉంటాడు. పిచ్చమ్మ ఎవరు మేడం? పెంచినమ్మ టీ అంగడముల్లా ఆమె దగ్గర పోయి బాస క్లాస్ తో కూర్చుంటారు. బీడీలు సిగరెట్లు తాగుతా ఈయన సుట్ట అవుతా ఉంటాడు 24 గంటలు. 10 లక్షలు వస్తాయి మేడం. మీరు ఇప్పుడు మాకు ఒక అకౌంట్ నెంబర్ పంపిస్తాను, దానికి 50,000 పంపించండి. మా డబ్బులా? అవును మేడం, మీరు ఫస్ట్ ఒక 50,000 పంపిస్తే మేము ఒక గంటకి ఒక 100 రూపాయలు పంపిస్తాము. ఓ అయ్యో, ఇది బాగుంది. మళ్ళా అందరికీ నమస్కారం అండి. శ్రీ సూర్య విద్యానికేతన్ స్థాపించి ఈ సంవత్సరంతో ఈ విద్యా సంవత్సరంతో 25 సంవత్సరాలు పూర్తయినాయి.
ఈ 25 సంవత్సరాల పాటు మా విద్యా సంస్థని ఆదరించినటువంటి ప్రతి ఒక్క పేరెంటు, ప్రధానంగా ప్రకాశం జిల్లా ప్రజలందరికీ మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. నేను ఈ విద్యా వ్యవస్థలో గత 4 దశాబ్దాలుగా విద్యను బోధిస్తూ ఉన్నాను. ఈ క్రమంలో అనేక విషయాలు నా దృష్టిలో ఉన్నాయి. వాటిని దృష్టిలో పెట్టుకొని మా విద్యా సంస్థని తగిన విధంగా అంటే మార్పును మనం అంగీకరిస్తూ ముందుకు వెళ్తూ విద్యార్థులకు తగిన విధంగా మేము బోధన చేయగలుగుతున్నాం. ఈ క్రమంలో నాకు తోడ్పాటు అందించినటువంటి మా ప్రిన్సిపాల్ శాస్త్రి గారికి, అలాగే మాధవి గారికి, వీళ్ళందరికీ మరియు మరీ ముఖ్యంగా మా టీచర్స్ అందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ఏదైతే స్ఫూర్తితోటి 10 సంవత్సరాల పాటు మా విద్యా సంస్థను ప్రోత్సహించారో మాకు బాధ్యత పెరిగింది. ఆ క్రమంలోనే మేము క్రితం సంవత్సరం జూనియర్ కాలేజీని కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఒక 8 ఎకరాల ప్రాంగణంలో మధ్యాలపాడులో ఉన్నటువంటి క్యాంపస్ను మేము జూనియర్ కాలేజ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇదే నిబద్ధతతోటి, ఇదే పట్టుదలతోటి ఇప్పటిదాకా మాకు ఏదైతే సహాయం అందించారో